నమస్కారం, సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వేతనాలు సకాలంలో ఇవ్వాలని విధులు బహిష్కరించి ఆందోళన బాట పట్టిన మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు. స్పందించిన స్థానిక ఎమ్మెల్యే 15వ తేదీన వేతనాల చెల్లింపునకు హామీకి ఆందోళన నిర్వహించిన కార్మికులు. అకాల వర్షానికి హాజీపూర్ మండల కేంద్ర ధాన్యం కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యాన్ని యథావిధిగా కొనాలని డిమాండ్ చేస్తున్న హాజీపూర్ మండల గ్రామాల రైతులు. ద్విచక్ర వాహన దొంగలను అరెస్టు చేసిన జన్నారం పోలీసులు. జన్నారం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు తెలియజేసిన డీసీపీ ఏ భాస్కర్, ఏసీపీ ప్రకాష్. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్న మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు గత 3 నుంచి 5 నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో ఈ రోజు మున్సిపల్ కార్యాలయం ఆవరణలో విధులను బహిష్కరించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ కార్పొరేషన్ మున్సిపల్ పరిధిలో 3 నెలలుగా వేతనాలు రావడం లేదని, అదేవిధంగా నస్పూర్ మున్సిపల్ పరిధిలో 130 మంది కార్మికులకు 5 నెలలుగా వేతనాలు ఇవ్వలేదని, ఇందుకు అధికారుల నిర్లక్ష్యమే కారణమని, జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకుని వేతనాలు ఇప్పించాలని వారు వాపోయారు. వేతనం ఇవ్వకపోవడంతో కుటుంబాలు రోడ్డున పడ్డాయని, సరుకులు కొనలేక, ఇంటి అద్దెలు చెల్లించలేక, పిల్లలకు కడుపు నిండా తిండి పెట్టలేక ఇబ్బందులకు గురవుతున్నామని, అధికారులు స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్రావు పారిశుద్ధ్య కార్మికులపై దయతలచి ప్రతి నెల 1వ తేదీన వేతనాలు వచ్చేలా చూడాలని కోరారు. కార్మికుల ఆందోళనకు స్పందించిన స్థానిక ఎమ్మెల్యే మున్సిపల్ కార్యాలయం ఎదుట వేతనాల కోసం ఆందోళన చేస్తున్న కార్మికుల పరిస్థితిని గమనించి వెంటనే స్పందించిన మంచిర్యాల ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్ సాగర్రావు మున్సిపల్ కమిషనర్తో మాట్లాడి ఈ నెల 15వ తేదీలోగా కాంట్రాక్టు కార్మికుల వేతనాలు చెల్లించేలా హామీ ఇవ్వడంతో కార్మికుల ఆందోళన విరమించారు. 15వ తేదీలోగా వేతనాలు ఇవ్వకుంటే మళ్లీ సమ్మె చేయడం జరుగుతుందని కార్మికులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. 3 నెలలు అవుతాను సార్, మాకు జీతాలు లేక మేము అనేక బాధలు పడతాన్నాం. మేము తినడానికి తిండి లేక 1 నెల 2 నెలలు అంటే మేము 1 నెల అంటే ఎట్లా ఇది చేస్తాం. 2 నెలలు అయిపోయి 3వ నెల నడుస్తుంది, జీతాలు లేవు. మేము కిరాయిల కాడ మాకు ఇంకెప్పుడు కిరాయి ఇస్తారని మమ్మల్ని ఇబ్బంది పెడతాను సార్. మాకు షాపులలో ఉద్దర సామాన్ ఇమ్మన్నగాని ఇస్తలేరు సార్. మాకు డ్యూటీకి వచ్చాని 10 రూపాయల ఖర్చు లేక మేము డ్యూటీకి ఇబ్బందులు పడతాం, నడిచేస్తాం ఒక్కొక్క రోజు. మాకు అన్ని చెప్పులు లేవు, మాకు చీపులు లేవు, బట్టలు లేవు. ప్రతి సమస్యలతోటి మేము ఇబ్బందులు పడతాం సార్. మా అనేకమైన బాధలు ఉన్నాము. మమ్మల్ని ఆదరించి మాకు జీతాలు ఇప్పించగలరని మేము మాట్లాడుతున్నాం సార్. మా మనవి. ఈరోజు నస్పూర్ మున్సిపాలిటీలో 130 మంది అవుట్ సోర్సింగ్ కార్మికులు ఇప్పటి వరకు 5 నెలల జీతం ఇప్పటి వరకు కూడా ఇవ్వడం లేదు. ఏందనంటే మన ఆశ ఏంటంటే కార్పొరేషన్ అయింది మంచి ప్రతి నెల జీతం వస్తుందని మనం ఆశపడితే ఈ ఆశను నిరాశ చేస్తారు. ఎప్పుడు అడిగినా కూడా రేపు వస్తాయి మా పత్తాయి అకౌంటెంట్ మేడంకి ఇచ్చిన ఇది ఇచ్చిన అది ఇచ్చిన అంటారు. ఫస్ట్ ఇంకోటి చెప్పులు లేవు ఇప్పటి వరకు. మన సబ్బులు ఎలాంటి ఇచ్చారు కానీ చెప్పులు ఇవ్వలేదు, టవాల్స్ ఇవ్వలేదు, బట్టలు ఇచ్చారు కానీ అక్కడ బిల్లు కట్టేదాకా ఆ మేస్త్రి చెప్తాడు. కాబట్టి దయచేసి మీరు ఎందుకంటే ఈ అధికారులు కానీ లోకల్ ఉన్న సార్లు ఎమ్మెల్యే సాబు కానీ వాళ్ళందరికీ ఆఫీసర్లకు కొద్దిగా గట్టిగా చెప్తే ఈ కార్మికులు అంటే వాళ్ళు ఇప్పుడు ఏంటంటే సఫాయి పని అని అంటే కొద్దిగా హీనంగా చూడకుండా వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇచ్చి మర్యాద ఇచ్చి కాపాడమని ఒకసారి మా కమిషనర్ సార్ కూడా చెప్పాలని నేను కోరుకోవడం జరుగుతుంది. లోకల్ ఎమ్మెల్యే సాబు కూడా కోరుకుంటాను. కాబట్టి ప్రతి ఒక్క కార్మికులు ఈ రోజు ఒక నిత్యావసర సరుకులు కొనాలనుకుంటే 1000 అవుతాను. ఇవాళ కిలో నూనె ప్యాకెట్ కొనాలంటే 200 రూపాయలు. ఇలా ప్రతి నెల ఒక్కొక్క 20,000 సింగిల్ ఒక కార్మికుడు 20-30 వేల జీతం చేస్తే కూడా ₹1,00,000 జీతం సరిపోతలేదు. ఈ రోజు మేము 12-15 వేల జీతాలకు ఈ ప్రతి నెల ఆగితే ఇది ఎట్లా బాగుతాం అనుకుంటారు అసలు. కాబట్టి దయచేసి చెప్తాను ఎమ్మెల్యే సార్, మేము వచ్చి ఇప్పటికీ 22 సంవత్సరాలు దాటింది సార్. అప్పటి నుంచి ఏ కమిషనర్ ఏ ఆఫీసర్ వచ్చినా కానీ మాకు ఫస్ట్ నుంచి 5 తారీఖు లోపే జీతాలు పడేది సార్. తర్వాత మేడం ఉన్నప్పుడు కూడా 5 తారీఖు లోపే జీతాలు వేసిండు. తర్వాత ఈయన వచ్చిన కానీ సార్ ఇప్పటికి 3 నెలల పాటు మాకు జీతాలు లేవు. ఈ నెలతో 3వ నెల నడుతుంది సార్. అప్పటి నుండి ఇప్పటి వరకు జీతాలు లేవు. ఇంట్లో మేము కిరాయిలు ఉన్న వాళ్ళము, మా సంతీలు ఎవరికి లేవు సార్. ఇక్కడ కిరాయిలు ఉంటే కిరాయిలు ఉన్న వాళ్ళు ఆ బోలు బయట పారేస్తారు. మీరు ఇంకా ఈ నెల రాలేదా, మీకు ఫస్ట్ వారికి జీతాలు వస్తాయి, 5 తారీఖే జీతాలు వస్తాయి కదా, మీరు 3 నెలల పని జీతాలు లేకుండానే మీరు ఉంటాలా అంటే మాకు దుకాణాలలో కిరాణం సామాన్ కాడ కూడా బంద్ చేసిండు సార్. ఇంటికాడ డిసి బిల్లు డిసి కూడా కాదు, ఏది లేక మాకు ఇబ్బందులు పడుతున్నాం సార్. ఇప్పటికి 3 నెలలు అయితే జీతాలు లేక కమిషనర్ని అడుగుదామంటేనేమో ఆఫీసులోకి పోతే మీరు ఇప్పుడు రావద్దు, మీరు 3 తర్వాత రావాలి, 3 తర్వాతనే మీరు మాట్లాడాలి అని అన్నాడు. కార్మికులకు కూడా ఎప్పుడు దొరికితే అప్పుడు మాట్లాడాలని మాకు కూడా రూల్స్ పెడితే సార్. ఈ రోజు మేము 4 గంటలకు లేచి వస్తున్నాం సార్. 4 గంటలకు లేచి 1
దాకా డ్యూటీలో చేస్తున్నాం. ఒకటి తర్వాతనే మేము డ్యూటీ అయిపోయినాక పోయి అడిగితే కూడా 3కి రావాలి 4కి రావాలంటే దూరూపాలు ఉన్నారు, ఇక్కడ కిరాయిలు ఉన్నాం, డ్యూటీ చేసి ఎప్పటిదాకా ఉంటాం సార్. ఆ వాసంతో మేము ప్రతి ఒక్కటి ఏది చచ్చినా ఏదైనా మేము చేయాలి సార్. ఈ రోజు మాకు జీతాలు ఇచ్చినాకేమో లేవు, అన్ని జీతాలు అందరికీ ఇవ్వచ్చు, అన్ని చేయొచ్చు. మున్సిపాలిటీ అనే వరకే చిన్న చూపు చూస్తారు సార్ మమ్మల్ని. మేము పోతే మాకు సరైన సమాధానం చెప్పులేదు. ఇప్పుడు కూడా మళ్ళీ ఏమంటానంటే నేను రాను, అదే వచ్చి చెప్పండి సార్, మీరు మాకు చెప్తే మేము వెళ్ళిపోతాం డ్యూటీలకు అంటే మేము రాము. మంచిర్యాల జిల్లా కేంద్రం వడ్డెర కాలనీలో పాత కక్షలు మనసులో పెట్టుకుని మద్యం మత్తులో గొడవపడి బ్లేడుతో దాడి చేసి గొంతు కోసిన ఘటన చోటు చేసుకుంది. పట్టణ ఎస్ఐ కిరణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం వడ్డెర కాలనీకి చెందిన కోట గోపి, కాండ్రకొండ రామాంజనేయుల మధ్య కొంతకాలంగా పాత గొడవలు ఉన్నాయని, మంగళవారం సాయంత్రం ఇద్దరూ మద్యం మత్తులో గొడవపడి ముందస్తు ప్రణాళిక ప్రకారం గోపి అనే వ్యక్తి బ్లేడుతో రామాంజనేయులపై దాడి చేసి గొంతును గాయపరచడమైంది. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరిశీలించి రామాంజనేయులు ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. రామాంజనేయులు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ప్రమోదరావు తెలిపారు. గొడవ ఆపుకొని ఇంటికి వచ్చే టైంకి అనుకున్నాడు కూడా వచ్చి గోపి అనుకోడు బ్లేడ్ తీసుకొని పీక కోసి పోయాడు. అంటే మీకు అన్న ఆయనకు ఏమన్నా నాకు ఏం గొడవలో అది నాకు పని చేస్తుంది. నేను అసలు దాన్ని ఉన్నాను అనుకున్న మొత్తం గొడవ అలాంటి గొడవలు నేను అది కావాలని కోసిపోయాడు. గొడవలో అది కావాలని నాకు కోసి నాకు నేను ఒక రోజు కూడా నాకు గొడవ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చి నేను మీ వాడు వచ్చేది. మంచిర్యాల జిల్లా జన్నారం పోలీస్ స్టేషన్లో బుధవారం రోజున డీసీపీ భాస్కర్, ఏసీపీ ప్రకాష్ మీడియా సమావేశం నిర్వహించారు. పలు జిల్లాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న బత్తుల పరమేష్, రెంకల నరేష్, లౌడ్య హరికృష్ణ అనే నిందితులను అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుండి 12 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీసీపీ భాస్కర్ మాట్లాడుతూ, గత 2 నెలల క్రితం జన్నారంలోని ఉడిపి హోటల్ వద్ద మోటార్ సైకిల్ గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారని కంచర్ల నరేష్ అనే వ్యక్తి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. ఈ దర్యాప్తులో భాగంగా బుధవారం నాడు జన్నారం ఎస్ఐ రాజవర్ధన్ తన సిబ్బందితో కలిసి ఉదయం 9 గంటల ప్రాంతంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. పట్టుకున్న నిందితులను విచారించగా జగిత్యాల, బెల్లంపల్లి, మంచిర్యాల, జన్నారంతో పాటు ఇతర ప్రాంతాలలో 12 ద్విచక్ర వాహనాలను దొంగలించినట్లు పోలీసుల విచారణలో తేలిందని డీసీపీ భాస్కర్ చెప్పారు. తక్కువ డబ్బులకు వాహనాలు వస్తున్నాయని, సరైన పత్రాలు లేని వాహనాలు తీసుకుంటే కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీసీపీ తెలిపారు. పట్టుకున్న నిందితులను నేడు కోర్టులో హాజరుపరుస్తామన్నారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన పోలీసు వారిని మంచిర్యాల డీసీపీ భాస్కర్ అభినందించారు. డీసీపీ మంచిర్యాల ప్రకాష్ ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ నరేందర్, నర్సిట్టిపేట రాజవర్ధన్ ఎస్ఐ జన్నారం గారు అండ్ తుకారాం హెడ్ కానిస్టేబుల్ గారు, మహమ్మద్ గౌస్ హెడ్ కానిస్టేబుల్ గారు, కానిస్టేబుల్స్ సురేష్, వెంకటేష్ గారు మీద వీళ్ళందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాము. వాళ్ళకు సూటబుల్ రివార్డ్స్. 8వ తారీఖు జన్నారంలో ఉడిపి హోటల్ దగ్గర ఒక వ్యక్తి తన యొక్క బైక్ని పెట్టి బయటికి పనికి పోయేసరికి మిస్ అయిందని మార్చి 8వ తారీఖు రోజు కంప్లైంట్ చేయడం జరిగింది. యాక్చువల్గా అది మార్చి 5 రోజు వెహికల్ పోయింది. తర్వాత నియరెస్ట్ ప్లేస్లలో వెతుక్కొని అది లేదని చెప్పి దొంగతనం జరిగిందని కన్ఫర్మ్ అయిన తర్వాత 8వ తారీఖు మనకు కంప్లైంట్ ఇచ్చినారు. దానిపైన కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తూ కొన్ని ఎవిడెన్సెస్ కలెక్షన్ చేసిన తర్వాత ఈరోజు ఉదయం 9 గంటల ప్రాంతంలో జన్నారంలో వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఎస్ఐ రాజవర్ధన్ వారి యొక్క టీం అనుమానాస్పదంగా 2 వ్యక్తులు ఒక బైక్పై రావడం జరిగింది. వాళ్ళని బట్టి విచారిస్తే ఆ రోజు పోయిన ప్యాషన్ ప్రో వెహికల్ అది అని నిర్ధారించుకొని మళ్ళీ వాళ్ళని ఇంట్రాగేషన్ చేస్తే వాళ్ళతో పాటు ఉన్న నిందితుల పేర్లు అండ్ వాళ్ళు చెప్పిన వివరాల ప్రకారము 12 బైక్స్ని రికవర్ చేయడం జరిగింది. ఈ కేసులో ముఖ్యంగా బత్తుల పరమేష్, మల్లాపూర్ గ్రామం, దస్తూరాబాద్ మండలం, నిర్మల్ జిల్లా అండ్ రెంకల నరేష్, మల్లాపూర్ గ్రామం, దస్తూరాబాద్ మండలం, నిర్మల్ జిల్లా అండ్ లావుజియా హరికృష్ణ, ఇతను కలమడుగు విలేజ్, జన్నారం మండలం. ఇతనితో పాటు సంపంగి రమేష్, మరిమడుగు గ్రామము, జన్నారం మండలం. వీళ్ళు 4 కలిసి ఒక గ్రూప్గా ఏర్పడి బైక్స్ వివిధ ప్రాంతాలలో, నాట్ ఓన్లీ జన్నారం, ఇప్పుడు జగిత్యాల, ఈ 12 బైకుల యొక్క వివరాలని ఇప్పుడు వెరిఫై చేస్తున్నాము. ఎక్కడెక్కడ దొంగతనం జరిగింది వీళ్ళు చెప్పిన దాని ప్రకారము మంచిర్యాలలో దొంగతనం చేసినారు, జగిత్యాలలో చేసినారు అండ్ జన్నారము, లక్షటిపేట ఈ ప్రాంతాలలో బైక్ని దొంగతనం చేసి ఈ దగ్గర ఉన్న
ప్రాంతంలో తెలిసిన వాళ్లకు తక్కువ రేట్లకు అమ్ముదామని తీసుకొని రావడం జరిగింది. అట్లా ఒకరిద్దరు తక్కువ రేట్లో తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళపైన కూడా విచారణ చేస్తున్నాము. ముఖ్యంగా ఇందులో ఆల్రెడీ సంపెంగి రమేష్ అనే వ్యక్తి వేరే కేసులలో బైక్ దొంగతనాల్లో అరెస్ట్ కాబట్టి జైల్లో ఉన్నాడు. ఈ మిగతా ముగ్గురిని ఈరోజు అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తున్నాము. ఇంకొక వ్యక్తి కొట్టె బానేష్ అనే వ్యక్తి మల్లాపూర్ గ్రామదర్శక అతను పరారిలో ఉన్నాడు. అతని కోసము చెకప్ చేస్తున్నాము. ముఖ్యంగా వీళ్ళు ఏంటంటే జల్సాలకు అలవాటు పడి ఈజీ మనీ కోసం అలవాటు పడి బైక్స్ తీసుకురావడము, తక్కువ రేటుకు ఇక్కడ పబ్లిక్ కూడా వాళ్ళ ఈ కలమడుగు ఈ ఎన్ఆర్ఎం సరౌండింగ్ ఏరియా వాళ్ళు ₹1,00,000 బైక్ని 10,000కు 20,000కు 30,000కు తక్కువ వస్తుంది కాబట్టి అనే ఉద్దేశంతో కొన్నారు. అది ఎట్టి పరిస్థితుల్లో కూడా విజ్ఞప్తి ఏమిటంటే ఏ బండి అయినా ప్రాపర్ డాక్యుమెంట్స్ చూసుకోవాలి, ఆర్టీఏ తోటి ప్రాపర్గా చెకప్ చేసుకోవాలి అండ్ ట్రాన్స్ఫర్ కూడా చేయించుకోవాలి. ఏదైనా బండి కొన్నామంటే మన పేరు మీద ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ చేయించుకోవాలి. అమ్మినా కానీ ఖచ్చితంగా వాళ్ళ అవతల వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ చేయాలి. లేకపోతే ఇట్లా దొంగతనాలు జరిగినప్పుడు క్రిమినల్ కేసులు నమోదు చేయబడతాయి. తర్వాత ఏదైనా యాక్సిడెంట్ అయితే బండి ఓనరే బాధ్యుడవుతాడు కాబట్టి ఒకవేళ బండి అమ్మిన వాళ్ళు కూడా ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ చేయించాలి. ఇట్లాంటి మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం సారంగపల్లి పొన్నారం గ్రామంలో అకాల వర్షంతో వడ్ల కొనుగోలు సెంటర్లో తడిసిన ముద్దైన ధాన్యం ఆందోళనలో చెందుతున్న రైతులు. కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యం మండలంలోని సారంగపల్లి పొన్నారం గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉదయం కురిసిన వర్షానికి అకాల వర్షానికి చేతికొచ్చిన వడ్లు రాలిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కేంద్రంలోని వడ్లు తడిసి ముద్దై రైతులు ఉదయాన్నే కేంద్రాల వద్దకు వెళ్లి వడ్లను ఆరబోసుకున్నారు. ఈ సందర్భంగా రైతులకు కొనుగోలు కేంద్రంలో ప్రభుత్వం ఎలాంటి కవర్లు ఇతర సదుపాయాలు అందించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాది మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం పొన్నారం గ్రామం. నా పేరు పెంచాల మధు. మా యొక్క పొన్నారం గ్రామంలో పిఎస్సి సెంటర్ దాదాపు 15 రోజుల నుంచి ప్రారంభం చేయడం జరిగింది. ప్రారంభమైన కాంచెలి ఒకే ఒక లారీ ఈ యొక్క సెంటర్ ద్వారా కొనుగోలు చేయడం జరిగింది. వెళ్లిన లారీ కూడా మిల్లర్ దగ్గర అన్లోడింగ్ కాకపోవడం వల్ల ఈ సెంటర్లో దాదాపు 250 ఎకరాల వడ్లు ఉదయం 4 గంటలకు కురిసిన అకాల వర్షానికి మొత్తం వడ్లన్నీ కూడా తడిసి ముద్దయినాయి. ఈ పిఎస్సి సెంటర్లో కనీసం ఒక్క టార్పిన్ కవర్ కూడా అధికారులు ఈ యొక్క రైతులకు ఇవ్వడం లేదు. అలాగే ఈ తడిసిన వడ్లు కూడా ఎవరికి ఎక్కడ అమ్ముకోవాలి, ఏం చేయాలి, మొత్తం ఈ సెంటర్ కూడా బురదమయం అవడం జరిగినది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ అధికారులకు తొందరగా ఈ యొక్క సెంటర్ల దగ్గరకు పంపించి ప్రతి ఒక్క తడిసిన గింజను కూడా కొనుగోలు చేయాలని మేము ఒక గ్రామం తరఫున డిమాండ్ చేస్తున్నాం. మందమర్రి మండలం పొన్నారం గ్రామంలో అర్ధరాత్రి కురిసిన వర్షాలకు దాదాపుగా 200 ఎకరాల వరి ధాన్యం నానడం జరిగింది. రైతు ప్రభుత్వం అని చెప్పుకునే ఈ ప్రభుత్వం దాదాపుగా సెంటర్ ఓపెన్ చేసి 15 రోజులు అవుతున్నా కానీ కేవలం ఒకటే లారీని కొనుగోలు చేసింది. మిగతా లారీలు పంపించడం లేదు. సరైనటువంటి అధికారులు మానిటరింగ్ చేయకపోవడం వల్ల రైతుల వడ్లు ఇంకా కళ్ళల్లోనే ఉండిపోవడం జరిగింది. ఇదే రైతు ప్రభుత్వంలో రైతులు ఇప్పటి వరకే రైతు రుణమాఫీ కానీ రైతు బంధు కానీ ఇప్పుడు వడ్లు కొనకపోవడం వల్ల రైతు ప్రైవేట్గా అమ్ముకోవడం వల్ల 1,800 రూపాయల క్వింటాల్కి 500 రూపాయల క్వింటాల్కి నష్టపోవడం జరుగుతుంది. దాదాపుగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కో రైతు 2 లక్షల పైచిలుకు రూపాయలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నష్టపోవడం జరిగింది. ఇదే కొనసాగితే రైతు వ్యతిరేక ప్రభుత్వం అయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె దిగదాకా ప్రతి ఒక్క రైతు కంకణం కట్టుకొని మరి రైతు యొక్క గోస తలిగిపోతాడని మేము హెచ్చరిస్తున్నాం. ఇదే తడిసిన వడ్లు కొనుగోలు చేయకపోతే ప్రతి ఒక్క అధికారి ఊర్లో తిరగకుండా చెప్పులు మెడకేసి పంపిస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఈ నెల 12న సోమవారం ఉదయం 8:15 లక్షట్పేట పట్టణ సమీపంలోని కాకులగుట్ట వద్ద వెలసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర నరసింహస్వామి దేవాలయం గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆలయ అభివృద్ధి నిర్వహణ సభ్యులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి పట్టణంలోని మండలంలోని అన్ని కుల సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు, భక్తులు, రైతులు సహకరించి గిరి ప్రదర్శన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో లక్షట్పేట మాజీ మున్సిపల్ చైర్మన్ అల్మాస్ కాంతయ్య, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నాయకులు సిహెచ్ రాజన్న, పాదం శ్రీనివాస్, నూనె ప్రవీణ్, బుద్ధ సత్యనారాయణ, కుమారస్వామి, కాంతయ్య, రాజన్న తదితరులు పాల్గొన్నారు. వెలసినటువంటి వెంకటేశ్వర స్వామికి గర్భగుడి మరియు ఆలయ నిర్మాణము, కళ్యాణ మంటపం ముందు ఏర్పాటు చేయడానికి దేవస్థానానికి ఒక వినతి పత్రం సమర్పించడం జరిగింది. అయితే ముందు వాళ్ళు ఏం చెప్పారంటే ఇది చాలా పురాతనమైనటువంటిది, ఇక్కడికి వచ్చి చూశారు, చూసి ఇక్కడికి
స్వామివారి దగ్గరికి నాగసర్పం కూడా వస్తూ ఉన్నది అని కూడా గమనించడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు తప్పకుండా ఈ గుట్టకు ఒక అద్భుతమైనటువంటి ఆలయ నిర్మాణం కొరకు ప్రయత్నం చేస్తాము అని వాళ్ళు అనడం, దానికి ముందు ఒక ప్రతి వారంలో ఒక రోజు భజన కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ఆ కార్యక్రమం యొక్క ఫొటోస్ కూడా ఇక్కడ ఈ ఆలయంలో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అనేటటువంటిది తెలియజేయడానికి కొరకు ఈ వచ్చే వైశాఖ పౌర్ణమి రోజునాడు గిరి ప్రదక్షిణ అనేటటువంటిది ఇది సానుకూలమైనటువంటి గుట్టగా ఉన్నది. ఈ గిరి ప్రదక్షిణకు అనుకూలంగా ఉన్నటువంటిది కాబట్టి గిరి ప్రదక్షిణ అనేటటువంటి ఒక కార్యక్రమంతో ఈ ఆలయ అభివృద్ధికి కొరకు మీరు ఈ వచ్చే వైశాఖ పౌర్ణమి నాడు గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయండి అని వాళ్ళు మనకు విన్నవించడం జరిగింది. ఇంతలోనే స్వామివారి విగ్రహము లక్ష్మీదేవి, పద్మావతి, శ్రీ వెంకటేశ్వర సహితమైనటువంటి 3 విగ్రహాలకు కూడా తిరుమల తిరుపతి దేవస్థానంకు శ్రీనివాస్ గారు దానికి అమౌంట్ కూడా కట్టడం జరిగింది. అయితే శ్రావణ మాసంలో వాళ్ళు ఇస్తానని మనకు వాగ్దానం చేయడం జరిగింది. అయితే ఈ ఆలయంతో కేవలం తిరుమల తిరుపతి దేవస్థానమే కావచ్చు లేదా ఎండోమెంట్ స్కీమ్ ద్వారా కావచ్చు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నప్పటికీ మనం ఈ కొండను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. అందుకొరకు ముందు దేవస్థానం యొక్క విగ్రహాలను ఇక్కడ ప్రతిష్ఠింపజేసి గిరి ప్రదక్షిణతో కార్యక్రమం చేసి శ్రావణ మాసంలో స్వామి వారి యొక్క విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం చేస్తూ ఇదంతా కూడా దేవస్థానానికి ఎండోమెంట్కు మనం వినతి పత్రాలు సమర్పిస్తూనే ఉండాలి. ఇది అయితే ఈ గిరి ప్రదక్షిణకు ముందు ఉన్నటువంటి ప్రదేశం కింది నుంచే పెట్టమన్నాడు, ఇక్కడ కాదు. కింది నుంచి మనకు ఉత్తర ముఖం ఉంది స్వామివారిది. ఉత్తర ముఖం నుంచి మీరు ఈ విధంగా కుడి చేతి నుంచి ఎడమ చేతి వరకు. నిన్న రాత్రి కురిసిన అకాల వర్షానికి హాజీపూర్ మండల పరిధిలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో వరి ధాన్యం నీళ్లలో మునిగి తేలడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హాజీపూర్ మండలంలోని కర్ణమామిడి, టిక్కనపల్లి, మడతనపల్లి, నరసింగపూర్ గ్రామాలకు చెందిన రైతులు 25 రోజులుగా ఐకేపీ కేంద్రాలకు వరి ధాన్యం తరలించినప్పటికీ అధికారుల నిర్లక్ష్యంతో కొనుగోలు చేయకపోవడంతో అకాల వర్షానికి ధాన్యం తడిసే పరిస్థితి ఏర్పడిందని, ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్ల ముందే తడిసిపోవడంతో తమ పరిస్థితి ఏమిటని ఆవేదన వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంతో పాటు వర్షానికి నష్టపోయిన పంటలకు పరిహారం అందించాలని హాజీపూర్ మండల గ్రామాల రైతులు డిమాండ్ చేశారు. తూకం వేసిన 600 బస్తాల వరిధాన్యం తరలించడానికి లారీలు లేకపోవడంతో ఆ బస్తాలు కూడా తడిసిపోయాయని, అధికారులు బస్తాలు తూకం వేసిన ధాన్యాన్ని యథావిధిగా కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు. నిన్న అకాల వర్షం కారణంగా ఇక్కడ మనకి ఐకేపీ సెంటర్, హాజీపూర్ ఐకేపీ సెంటర్లో ఉన్న అట్లు మొత్తం తడవడం జరిగింది. ఇట్లను కనీసం ప్రభుత్వం ఆల్రెడీ 2 కిలోల 200 గ్రాములు ఏదో విధంగా కట్ చేస్తుంది. అది తాళ్ళంటూరు, తప్పంటూరు. అసలు హార్వెస్టర్ నుంచి కటింగ్ చేసిన వడ్లకు మనకు తాళ్ళు తప్ప అసలు ఉండదు. వాళ్ళు ఫ్యాన్ నెంబర్ 3, 4 ఇట్లా పెడతా ఉంటారు కాబట్టి అసలు అవకాశం లేదు. కాకపోతే స్టిల్ కూడా వాళ్ళు కడిగేద్దాము, రైతుల నుంచి మిల్లర్లు గవర్నమెంట్ కుమ్మక్క అయిపోయి ఎంతో కొంత కడిగేద్దామనే ఆలోచన ధోరణితోనే వాళ్ళు ఈరోజు ఆ 2 కిలోలు అనే ప్రస్తావన తీసుకొచ్చారు. సరే అది కట్ చేసుకున్నా కూడా ఇప్పుడు ఏంటిది రైతుకి ఇంకొక పెద్ద సమస్య వచ్చి పడింది. రాత్రి జరిగిన అకాల వర్షానికి మళ్ళీ బస్తాలు తడవడం జరిగింది. ఆల్రెడీ జోకిన కాంట వేసిన బస్తాలు తడవడం జరిగింది. అవి కనీసం అవి అట్లనే 2 కిలోలు 200 ఎట్లా కన్సిడర్ చేసుకుంటారు. దానిపైనే మళ్ళీ ఏం కమ్యూనికేషన్ లేకుండా, మళ్ళీ ఏం డిస్కషన్ లేకుండా కనీసం ఈ మిల్లర్లు యాక్సెప్ట్ చేయాలని మేము రేవంత్ ప్రభుత్వాన్ని రైతులకు కోరుకుంటున్నాం. ఖచ్చితంగా ఇది చేస్తే కనీసం ఇక పోయిన 2 కిలోలు ఎట్లా పోతున్నాయి, ఇది కనీసం తడిసినాయన్న కొన్నోడు మాకు ఏ రిస్క్ లేకుండా. ఎందుకంటే ఇప్పుడు ఈ బత్తాలన్నిటిని మనం పల్టాయించి మళ్ళీ ఆరబెట్టాలంటే మళ్ళీ రోజు నైట్ వర్షం వచ్చే ఛాన్స్ ఉన్నదా, లేకుంటే రేపు వచ్చే ఛాన్స్ ఉన్నదా అనేది ఎవరికి తెలియదు. సో మళ్ళీ వర్షం వస్తే మళ్ళీ వాటిని మళ్ళీ కప్పుకోవడం, మళ్ళీ చేసుకోవడం ఇదే అయితే ఇప్పుడు రేపటి పంటకు మనం ఎప్పుడు ఈ వరిని అమ్ముకుంటాం, ఎప్పుడు పైసలు వస్తాయి, ఆ పంటకు పెట్టుబడి ఎప్పుడు దొరుకుతుంది. ఇక ఈ ప్రభుత్వం రైతులను కనీసం ఈ విధంగానైనా ఉన్న పల్లంగా ఈ బత్తాలను లిఫ్ట్ చేసి మిల్లర్లతోని
ఏమన్నా కమ్యూనికేషన్ ఉంటే వాళ్ళు మాట్లాడుకొని ఉన్న పలంగా వీటిని యాక్సెప్ట్ చేస్తే అదే మాకు సంతోషం అని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. వేతనాలు సకాలంలో ఇవ్వాలని విధులు బహిష్కరించి ఆందోళన బాట పట్టిన మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు. స్పందించిన స్థానిక ఎమ్మెల్యే 15వ తేదీన వేతనాల చెల్లింపునకు హామీకి ఆందోళన నిర్వహించిన కార్మికులు. అకాల వర్షానికి హాజీపూర్ మండల కేంద్ర ధాన్యం కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యాన్ని యథావిధిగా కొనాలని డిమాండ్ చేస్తున్న హాజీపూర్ మండల గ్రామాల రైతులు. ద్విచక్ర వాహన దొంగలను అరెస్టు చేసిన జన్నారం పోలీసులు. జన్నారం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు తెలియజేసిన డీసీపీ ఏ భాస్కర్, ఏసీపీ ప్రకాష్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.